కిటకీలకు సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. అయితే మీడియాతో జరిగిన చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అనవసరంగా చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేసుకున్నారు. ఆ మహిళ చనిపోయిన వెంటే మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే అయిపోయేది. అలా చేయకుండా అనవసరంగా దాన్ని లాగి పెద్ద సమస్యగా చేసుకున్నాడు. కనీసం అల్లు అర్జున్ వెళ్ళకపోయినా కానీ అల్లు అర్జున్ టీం అయినా అక్కడికి వెళ్లేది ఉంది, మానవత్వం చూపించేది ఉండే అని పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పై కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఏదైతే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఇలా అరెస్టు చేయించాడు అని ఏదైతే చర్చ జరుగుతుందో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొట్టివేశాడు. పేరు మర్చిపోయినందుకు రేవంత్ ఇలా చేయడు, ఎందుకంటే ఆ స్థాయి దాటిన పెద్ద నేత రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా కేవలం అల్లు అర్జునే కాదు, అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా కానీ ఆ విధంగానే అరెస్ట్ అయ్యేవాడు, చట్టం ఎవరికి చుట్టం కాదు అంటూ పవన్ కళ్యాణ్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ హీరో కూడా అలా థియేటర్ కు వెళ్లి సినిమా చూసే అవకాశం అయితే లేదు. కానీ ఏ హీరో అయినా సరే కానీ అభిమానులు వస్తే పైకి లేచి వాళ్లకు అభివాదం చేయాలని అనుకుంటాడు. దాంట్లో అల్లు అర్జున్ తప్పైతే లేదు. కానీ అల్లు అర్జున్ ఎప్పుడైతే మహిళ చనిపోయిందని తెలిసిందో మరుసటి నాడే స్పందించి అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అల్లు అర్జున్ కి ఎవరు సజెస్ట్ చేశారో తెలియదు, కానీ ఆ రకంగా అల్లు అర్జున్ బిహేవ్ చేసేది లేకుండే అంటూ అల్లు అర్జున్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ విధంగా స్పందించడం జరిగింది. సో ఇంతకాలం పవన్ కళ్యాణ్ స్పందన కోసం అయితే మెగా అభిమానులే కాదు, ఇటు పొలిటికల్ లీడర్లతో పాటు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఏమని మాట్లాడతాడు, ఏ విధంగా స్పందిస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఎట్టకేలకు మీడియా చిట్ చాట్ లో మాత్రం పవన్ కళ్యాణ్ స్పందించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ త్వరలో గేమ్ చేంజర్ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రాబోతున్నారు. దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆహ్వానించారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ యొక్క ఇష్యూ, అల్లు అర్జున్ ఇష్యూ గురించి అయితే చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మన దిల్ రాజు గారి ఆధ్వర్యంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కలిసిన విషయం మనకందరికీ తెలిసిందే. సో అక్కడ జరిగిన సంభాషణలో కూడా పవన్ కళ్యాణ్ గారికి దిల్ రాజు గారు వివరించినట్టు తెలుస్తుంది. సో అల్లు అర్జున్ ఆ రకంగా మరుసటి రోజే స్పందించకుండా దాదాపు 48 గంటలు తర్వాత అల్లు అర్జున్ టీం అయితే స్పందించడం జరిగింది. అది కూడా ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించలేదు. సో దాంతో ఒక అల్లు అర్జున్ రిస్క్ లో పడకుండా సినీ ఇండస్ట్రీని మొత్తం రిస్క్ లో పడివేసినంత పని అయితే అల్లు అర్జున్ చేశాడు.